చింకీ యొక్క క్రియేటివిటీ. గట్టు ఇంకా చింకీ స్కూల్ నుంచి వస్తారు. వచ్చి చూసేసరికి అమ్మ డైనింగ్ టేబుల్ మీద నుండి స్నాక్స్ ప్లేట్ తీస్తుంటుంది. అదేంటమ్మా, ఇంటికి ఎవరైనా వచ్చారా? మీ ఇద్దరు వచ్చేసారా? అవును గట్టు, ఈరోజు మా ఫ్రెండ్ అయిన ఆంటీ ఉంది కదా, తను వచ్చింది. మరి తను ఇంత తొందరగా వెళ్ళిపోయిందా అమ్మా? ప్రతిసారి తను మమ్మల్ని కలిసే వెళ్ళేది కదా. అవును చింకీ తల్లి, కానీ ఇవాళ తనకి పనుంది కాబట్టి త్వరగా వెళ్ళింది. లేకపోతే నిన్ను కలిసే వెళ్లేది. తను మీకోసం ఎంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చిందో. గట్టు చింకీ చూస్తారు. టేబుల్ పైన ఒక పెద్ద బ్లాక్స్ బాక్స్ పెట్టుంటుంది. వాళ్ళు త్వరగా అక్కడికి పరిగెడుతూ వెళ్లి మొత్తం సెట్ అంతా ఓపెన్ చేస్తారు. వావ్, ఇందులో ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి. నేను ఇది ఎప్పటినుంచో కావాలనుకున్నాను. గట్టు, నీకైతే దీంతో ఆడుకోవడం కూడా రాదు. ముందు నన్ను చూడనివ్వు. పిల్లలు, అవంతా తర్వాత ఆడుకోండి. ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి ఏమైనా తిన్న తర్వాత ఆంటీకి ఫోన్ చేసి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పండి. సరేనా? వెళ్ళండి. ఓహో అమ్మా, ఒకటేసారి అన్ని పనులు. పద, చేయాల్సింది గట్టు, లేకపోతే అమ్మతో తిట్లు పడతాయి. పద. గట్టు ఇంకా చింకీ అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బ్లాక్స్ ముందు వేసుకుని కూర్చుంటారు. ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పు చింకీ, మనం దీంతో ఏం తయారు చేయాలి? ఆలోచిస్తున్నాను గట్టు, కానీ ఇప్పటి వరకు నాకే ఐడియా రాలేదు. కానీ ఇవి చాలా బ్లాక్స్ ఉన్నాయి కదా చింకీ, మనం వీటితో చాలా తయారు చేయొచ్చు. ఓ ఐడియా! నీకు ఏం ఐడియా వచ్చింది? ఒక పని చేద్దాం, మనం మన ఫ్రెండ్స్ అందరిని ఇక్కడికి పిలుద్దాం. ఎలాగైనా రేపు సండేనే కదా, రేపు ఒక కాంపిటీషన్ పెట్టుకుందాం. ఎవరు దీంతో క్రియేటివ్ గా వస్తువు తయారు చేస్తారు అని. అలా మనం మన సండే హాయిగా గడపచ్చు. లేకపోతే ప్రతి సండే చాలా బోర్ కొడుతుంది. ఇలా చేస్తే బాగుంటుంది కదా గట్టు, ఏమంటావ్? హా చింకీ, ఇది అద్భుతమైన ఐడియా. పద, అందరికీ ఇప్పుడే ఫోన్ చేద్దాం. ఇంకేముంది, గట్టు ఇంకా చింకీ అందరికీ ఫోన్ చేసి నెక్స్ట్ డే బ్లాక్స్ కాంపిటీషన్ గురించి చెప్తారు. మరుసటి రోజు కోసమే ఎదురు చూస్తుంటారు. మరుసటి రోజు తలుపు దగ్గర నిలబడి వాళ్ళ ఫ్రెండ్స్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. నాన్న అక్కడే కూర్చుని వాళ్ళని చూసి నవ్వుతూ ఇలా అంటాడు. అరే గట్టు చింకీ, ఆ తలుపుల దగ్గర ఎందుకు నిలబడి ఉన్నారు? మీరు కూర్చోండి, మీ ఫ్రెండ్స్ లోపలికి వస్తారు కదా. అరే నాన్న, నేను వెయిట్ చేయలేకపోతున్నాను. వీళ్ళు ఇంకా ఎప్పుడొస్తారో ఏమో. ఇవాళ అద్భుతమైన కాంపిటీషన్ జరుగుపోతుంది అనుకుంటున్నాను మీ పిల్లల మధ్యలో. అంకుల్, మీరు సరిగ్గా చెప్పారు. అరే వా, మీరందరూ వచ్చేసారా? పదండి, ఇంకా త్వరగా బ్లాక్స్ కాంపిటీషన్ మొదలు పెడదాం. గట్టు చింకీ లివింగ్ రూమ్ కి వెళ్లి వాళ్ళ బాక్స్ తీసుకుని వస్తారు. అమ్మ వాళ్ల కోసం ఒక మ్యాట్ పరుస్తుంది. పిల్లలందరూ అక్కడే కూర్చుంటారు. వావ్, ఇవైతే చాలా బ్లాక్స్ ఉన్నాయి. వీటితో చాలా తయారు చేయొచ్చు కదా. ఇవాళ చూద్దాం అందరికన్నా బెస్ట్ ఐటెం ఎవరు తయారు చేస్తారని. పిల్లలు, ఎవరైతే ఈ బ్లాక్స్ తో క్రియేటివ్ వస్తువు తయారు చేస్తారో నేను వాళ్ళకి బహుమతి ఇస్తాను. నాన్న బహుమతి ఇస్తాను అన్న మాట విన్న వెంటనే అందరి పిల్లల మనసులో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. అన్నిటికన్నా ముందు పిల్లలు ఆ బ్లాక్స్ ని సమానంగా పంచుకుంటారు. ఆ తర్వాత వాటితో క్రియేటివిటీగా ఏమైనా తయారు చేయడం మొదలు పెడతారు. నేను దీంతో హౌస్ కడతాను. ఇది నేను ఆలోచించాను గట్టు, ముందు నేనే కడతాను. లేదు, ముందు ఎవరైతే చెప్పారో అది వాళ్ళదవుతుంది. అలా చెప్పి గట్టు తన హౌస్ కట్టడం మొదలు పెడతాడు. ఏం పర్వాలేదు బంటి, నువ్వు అందరికన్నా మంచిదేదన్నా తయారు చెయ్యి. పిల్లలందరూ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఏం తయారు చేయాలి అని. గట్టు అయితే నిర్ణయించుకుంటాడు హౌస్ కట్టాలని. అలా అనుకుని అతను ఇల్లు కట్టడం మొదలు పెట్టేస్తాడు. చాలా ఫాస్ట్గా ఇల్లు కట్టేస్తుంటాడు. నేను హౌస్ కడతాను, అది 3వ ఫ్లోర్ కట్టేస్తాను. అలా గట్టు 2 ఫ్లోర్ కట్టిన వెంటనే చాలా ఆనందపడుతూ ఉంటాడు. వావ్ ఫ్రెండ్స్, చూడండి, నేను 2 ఫ్లోర్లు కట్టాను. ఇక 3వ ఫ్లోర్ నేను కట్టబోతున్నాను. గట్టు అలా అనుకుని 3వ అంతస్తు కోసం బ్లాక్ పెట్టిన వెంటనే ముందు కట్టిన బ్లాక్స్ అన్ని డక్కున కింద పడిపోతాయి. అది చూసి పిల్లలందరూ గట్టిగా నవ్వుకుంటారు. అరే గట్టు, నీ ఇల్లు కట్టకుండానే పడిపోయింది. నవ్వుకుబంటి, నేను మళ్ళీ కట్టుకుంటాను. నువ్వు నీ గురించి ఆలోచించు. ఇప్పటి వరకు నువ్వు కనీసం డిసైడ్ కూడా అవ్వలేదు ఏం చెయ్యాలి అని. గట్టు మళ్ళీ హౌస్ కట్టడం మొదలు పెడతాడు.
అలా పిల్లలందరూ కూడా ఏదైనా క్రియేటివ్గా కట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ కాంపిటీషన్లో గెలవాలని అనుకుంటూ ఉంటారు. పిల్లలు చూడండి, నేను డైనింగ్ టేబుల్ మీద మీకోసం స్నాక్స్ పెట్టాను. ఎవరికి ఆకలైతే వాళ్ళు తినేసేయండి. ఓకే ఆంటీ. ఐడియా. నాకు ఈ డైనింగ్ టేబుల్ చూస్తే ఒక ఐడియా వచ్చింది. నేను డైనింగ్ చైర్స్ కట్టి డైనింగ్ టేబుల్ సెట్ రెడీ చేస్తాను. వావ్ గుడ్డి, ఇది నిజంగా చాలా మంచి ఐడియా. ఇవాళ మనందరం కలిసి బ్లాక్స్తో కలిసి ఆడుకుంటే చాలా మజా వస్తుంది కదా. రోజు అయితే మనం ప్లే గ్రౌండ్లోనే ఆడుకుంటాం. ఐడియా దొరికేసింది. ఏంటి బంటి, అంత పెద్దగా అరిచి నువ్వు నన్ను భయపెట్టేశావు? అరే గట్టు, నీ మాటకి నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ప్లే గ్రౌండ్ థింగ్స్ రెడీ చేస్తాను. సీసా స్లైడ్స్ అలాంటివి. అర్థమైందా నీకు? పద, నీకు కూడా ఐడియా వచ్చేసింది కదా బంటి. ఇంకా నువ్వు నేను మిగిలినాం చింకి. చెప్పు, నువ్వు ఏం కడతావు? నేను చెప్పను హరి. మరి నేను పూర్తిగా కట్టిన తర్వాత చూపిస్తాను. అచ్చా, అయితే నేను కూడా చెప్పను. సరే అయితే అందరం మాటలు ఆపేసి బ్లాక్స్ కట్టడం మొదలు పెడదాం. అందరి దగ్గర అరగంట సమయం మాత్రమే ఉంది. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. అలా పిల్లలందరూ మనసు పెట్టి బ్లాక్స్ ఆడుతూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ మనసు పెట్టి ఒక వస్తువుతో ఆడుకోవడం చూసి అమ్మా నాన్న చాలా ఆనందపడతారు. అమ్మ మధ్య మధ్యలో పిల్లలకి స్నాక్స్ ఇస్తుంటుంది. అప్పుడప్పుడు గట్టు ఇల్లు కూలిపోతుంది. ఇంకా చింకీ బ్లాక్స్ కూడా కింద పడ్డాయి. కానీ అరగంట తర్వాత అందరి బ్లాక్స్ సిద్ధంగా ఉన్నాయి. అరే వా పిల్లలు, మీ అందరి బ్లాక్స్ ఐటమ్స్ రెడీ అయ్యాయా? హా, అయితే పద, చూపించండి నాకు. ఆగండి, నేను లేకుండా మీరు మొదలు పెట్టద్దు. రండమ్మా, మీరు ఇంకా నాన్న ఎదురుగా కూర్చోండి. ఒకరి తర్వాత ఒకరం మేము చేసినవి చూపిస్తాం. సరే పిల్లలు, మొదలు పెట్టండి. అన్నిటికన్నా ముందు ఇది నా ఇల్లు. ఇది 3 అంతస్తుల ఇల్లు. ఇందులో నేను ఉంటాను. వెరీ గుడ్ గట్టు, ఇది నిజంగా చాలా అద్భుతమైన ఇల్లు. శాబాష్. థ్యాంక్ యూ నాన్న. ఇంకా ఇది నా ప్లే గ్రౌండ్. పక్కనే ఉంది. ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి. సీసా ఉంది, స్లైడ్స్ ఉన్నాయి, ఇంకా గేమ్స్ కూడా ఉన్నాయి. నీకు ఇంట్లో బోర్ కొడితే గట్టు బంటి ప్లే గ్రౌండ్లో ఆడుకోవడానికి వెళ్ళు. ఓకే అమ్మా. ఇప్పుడు నా వంతు. ఇది నా డైనింగ్ టేబుల్ సెట్ గట్టు. దీన్ని నువ్వు మీ ఇంట్లో పెట్టుకొని దీని మీద కూర్చుని భోజనం తిను. హా గుట్టి, తప్పకుండా. రా హరి, ఇప్పుడు నీ వంతు. హా అంకల్, ఇది నా బ్లాక్ కార్. నేను దీంట్లో కూర్చొని సిటీ మొత్తం తిరుగుతాను. ఎలా ఉంది అంకల్? వావ్, చాలా బాగుంది హరి. థ్యాంక్ యూ గట్టు. ఇంకా చింకి, ఇప్పుడు నువ్వు మాత్రమే మిగిలిన్నావు. చూపించు, నువ్వు ఏం తయారు చేశావు? హా, తప్పకుండా. చూడండి, నా బ్లాక్స్ తో కట్టిన ఇండియా గేట్. చింకీ తన బ్లాక్స్ అన్నీ కలిపి పెద్ద ఇండియా గేట్ తయారు చేస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. వావ్ చింకీ, నిజంగా నువ్వు చేసింది చాలా అద్భుతంగా ఉంది. ఆ, దీనికి చాలా కష్టపడి ఉంటావు. హా నానా, నేను అందరికన్నా ఏదైనా స్పెషల్ గా కట్టాలనుకున్నాను. నిజంగా చింకి, నువ్వు చాలా క్రియేటివ్గా ఆలోచించావు. అందరికన్నా వెరైటీగా కట్టావు. అది కూడా చాలా అద్భుతంగా. హా చింకీ, నువ్వే గెలిచావు. నిజంగానా? థ్యాంక్ యూ, మీరందరికీ థ్యాంక్ యూ. అయితే పిల్లలు, ఇప్పుడు రివార్డ్ టైం. మీరందరూ కష్టపడి ఈ బ్లాక్స్ అన్ని కట్టారు కాబట్టి మీ అందరినీ ఐస్ క్రీమ్ తినడానికి తీసుకుని వెళ్తాను. యే! ఓ చింకీ, నీ ఇండియా గేట్ ఐడియా చాలా బాగుంది. కాబట్టి నీకు స్పెషల్ రివార్డు వస్తుంది. అదేంటి అంటే డబుల్ స్కూప్ ఐస్ క్రీమ్. వావ్! యప్పీ! ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. తర్వాత నాన్న అందర్నీ కార్లో కూర్చోబెట్టుకుని ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసుకుని వెళ్తాడు. ఇలా బ్లాక్స్తో క్రియేటివిటీ షో తయారవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.